బ్రేకింగ్ న్యూస్ వారణాసి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో పార్కింగ్ సెంటర్లో చెలరేగిన మంటల్లో 200కు పైగా బైక్లు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో జాయిన్ అవుతారు. శివ, చెప్పండి, వారణాసి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదానికి కారణాలేంటి? ఇప్పటి వరకు ఎంత వరకు ఆస్తి నష్టం జరిగింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉత్తరప్రదేశ్ లోని వారణాసి క్యాంట్ రైల్వే స్టేషన్ లో పార్కింగ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో దాదాపు 200 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. అంటే దీంట్లో ఎక్కువగా వారణాసి రైల్వే స్టేషన్ లో పనిచేసే సిబ్బంది వాహనాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే అదుపు చేసేందుకు సుమారు వారణాసి రైల్వే స్టేషన్ మంటలను 2 గంటల పాటు శ్రమించి వారణాసి రైల్వే స్టేషన్ మంటలను అదుపులో తీసుకొచ్చారు. ఇటు పోలీసులు కానీ మరోవైపు అగ్నిమాపక సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరి మొత్తం కూడా కలిసి అక్కడ అందరి సహకారంతో మంటలను అదుపులో తీసుకొచ్చారు. కానీ దీంట్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదనేది స్థానికంగా ఉన్న అధికారులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందా, వేరే ఏమైనా కారణం ఉందా అనే దానికి మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, కేసు నమోదు చేసి. కానీ ప్రజెంట్ ఇప్పుడు వరకు ఉన్న సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. కానీ దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సింది. కేసును దర్యాప్తు చేసి అన్ని కోణాలు కూడా దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. అంటే వారణాసిలో ఎక్కువగా వాహనాల రాకపోకలు, అంటే రైల్వే స్టేషన్ వచ్చే వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది. అక్కడ దాదాపు 200 బైక్లు, అంటే ఎంతో మంది అక్కడికి వచ్చి ఆ బైక్లు అక్కడ పార్క్ చేసి వేరే ప్రాంతానికి లోకల్ ట్రైన్స్ లో కూడా ప్రయాణం చేసే ప్రయాణికులు ఎక్కువ ఉంటారు. మరోవైపు ఇటు వారణాసి రైల్వే స్టేషన్ లో రైల్వే ఉద్యోగులు కూడా ఎంతో మంది ఉంటారు. వాడు పార్కింగ్ చేసిన వాహనాలు కూడా, వాటితో ఈ ద్విచక్ర వాహనాలతో పాటు మోటార్ సైకిల్స్ తో పాటు కొన్ని సైకిల్ కూడా ఈ మంటల్లో అగ్నికి ఆవుతాయినట్లుగా కూడా తెలుస్తోంది. కానీ 200 వాహనాలకు సంబంధించి ఆస్తి నష్టం ఎంత అనేది రైల్వే శాఖ అధికారులు కానీ పోలీసులు కానీ అంచనా వేయలేకపోతున్నారు. అంటే 200 వాహనాలైనా ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే అక్కడ పార్కింగ్ చేసిన తర్వాత పార్కింగ్ కి సంబంధించిన రుసుములు ఏవైతే ఉంటాయో స్లిప్పులు ఉంటాయి కదా, స్లిప్పుల ఆధారంగా ఏ బైక్ ఎవరిది అనేది కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడు పార్క్ చేశారు, అంటే ఈ రోజు పార్క్ చేశారా, గత వారం రోజులు ఎక్కడ ఉంటున్నాయా ఏంటి అనేది కూడా వారు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దేని అసలు ఎందుకు ఈ అగ్ని ప్రమాదం సంభవించింది అనే కోణంలో రైల్వే శాఖ పోలీసులు కానీ ఇద్దరు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రియా, శివ, అయితే ఈ అగ్ని ప్రమాదం రైల్వే స్టేషన్ లో జరిగింది కదా, సో దీన్ని ప్రాథమికంగా ప్రమాదంగానే నిర్ధారిస్తున్నారా, లేదంటే మరో కోణంలో ఏమైనా ఆలోచిస్తున్నారా? ఇది ఎవరైనా చేసిన పనా, లేదంటే నిజంగానే షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని? డెఫినెట్ గా అన్ని కోణాలను దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రమాదానికి గల కారణాలు, ప్రమాదానికి ముందు ఎవరెవరు పార్కింగ్ ప్రదేశంలోకి ప్రవేశించారు, తర్వాత ఎవరు మంటలు చెలరేగిన తర్వాత బయటికి వచ్చారు అనే కోణంలో వారందరినీ కూడా డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత ఇది ఏ కోణంలో షార్ట్ సర్క్యూట్ వల్ల కారణంగా జరిగిందా, లేకపోతే కావాలని ఎవరైనా బైక్స్ కు నిప్పు పెట్టారా అనేది కూడా దర్యాప్తు చేసుకున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇటు అగ్నిమాపక సిబ్బంది, మరోవైపు ఇటు రైల్వే పోలీసులు ఇద్దరు కూడా సంయుక్తంగా ఈ కేసును దర్యాప్తు చెంది కేసునైతే విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ కొంతమంది ఆ పరిసర ప్రాంతాల్లో మంటలు అగ్నికి ఆవుతాయే బైక్లు అగ్నికి ఆవుతాయే సందర్భంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వారిని కొంత ఇన్ఫర్మేషన్ సేకరించేందుకు వారిని ప్రజెంట్ అదుపులో తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రత్యక్ష సాక్షులను ఇతర సమీపంలో ఉన్న ప్రయాణికులందరినీ కూడా ప్రజెంట్ విచారిస్తున్నారు. మొదట ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదం జరిగింది, మంటలు ఏ విధంగా వ్యాపించాయి అనేది కూడా వారందరినీ విచారించి అధికారిక సమాచారం సేకరించిన తర్వాత అసలు అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానికి మాత్రం రైల్వే పోలీసులు అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.